నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. వెలిగొండ ప్రాజెక్టు పనులు రైతులు నిర్వాసితులతో సమావేశంలో సీఎం చంద్రబాబు. సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఆరోగ్యవంతమైన సమాజంతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలోని మధురానగర్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు వేసే 2 పోలియో చుక్కలు వారి నిండు జీవితానికి శ్రీరామ రక్షణగా నిలుస్తాయని తల్లిదండ్రులందరూ బాధ్యతగా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు విజయవాడ సెంట్రల్లో మరి బోండా ఉమామహేశ్వర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం ప్రారంభించాం. నిజంగానే మరి నేను గతంలో కూడా పల్స్ పోలియోకి అటెండ్ అయ్యాను. మరి ఈ రోజు అయితే మరి నిన్నటి రోజు నుంచే కూడా మరి కూటమి నాయకులకు అందరికీ మరి స్థానిక శాసనసభ్యులు గారు అవేర్నెస్ ఇవ్వడం, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెప్పడం వంటి నిజంగానే ప్రజలు కూడా మరి తల్లులు కూడా పిల్లలు చిన్న బిడ్డలను అందరినీ తీసుకొని ఇక్కడికి రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ప్రతి సచివాలయంలోనూ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే భావితరాల భవిష్యత్తు కోసం పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టాలనే గొప్ప సంకల్పంతో ఏదైతే మొదలు పెట్టారో అదే సంకల్పంతో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఈ పల్స్ పోలియోను 2 చుక్కల వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ మరి ఈరోజు సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో మరి పల్స్ పోలియో ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలోనూ బస్టాండ్లోనూ మరి అదేవిధంగా రైల్వే స్టేషన్లోనూ మొబైల్ టీమ్స్ కూడా పెట్టి బాగా అవేర్నెస్ తెచ్చి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రహిత రాష్ట్రంగా మారాలి అంటే అందరూ సహకరించాలనే ఉద్దేశంతో కూడా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసమే సంజీవని ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులతో కూడిన సంజీవని ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కాపురం వద్ద గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టిపల్లెలో సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ కేర్ వరకు వైద్య సేవలు అందేలా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుందని సీఎం వివరించారు. ప్రజలందరికీ సంపూర్ణ వైద్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెల్కమ్ టు కేఎస్పల్లి పిఎస్సి సార్. శ్రీధర్ రెడ్డి సార్. సార్, ఇది డిజిటల్ నెర్వ్ సెంటర్ అరీనా సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తారు సార్. ఎంఎల్హెచ్పి రోహిణి ఉంటారు. డాక్టర్స్కి అపాయింట్మెంట్స్ ఇస్తారు సార్.
స్టాఫ్ నర్స్ ఉంటారు సార్, వైటల్స్ రికార్డ్ చేస్తారు సార్. వైటల్స్ పేషెంట్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత డాక్టర్స్ దగ్గర పంపిస్తారు సార్. సార్ ఇది మెడికల్ ఆఫీసర్ రూమ్ సార్. ఇది సార్ ఇక్కడ ఫార్మసిస్ట్ సార్. నమస్కారమ్మా. బాగున్నావా? బాగా అలవాటైందా? ల్యాబ్ టెక్నీషియన్ సార్. కేజే గారు ల్యాబ్ టెక్నీషియన్ సార్. అంతా ప్రాపర్గా చేయగలుగుతున్నామ్మా? సార్ వాట్స్ అంతా మినిమం ఎక్విప్మెంట్ అంతా ఉందా? సార్ సార్ ఇది జనరల్ వార్డు. ఇక్కడ పేషెంట్స్ ఉంచుతారు సార్. ఎన్ని 6 బెడ్స్ ఉన్నాయి సార్. మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉంటారు సార్. దీని బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయా? రూమ్ ఉన్నాయి సార్. ఇది క్లీనింగ్ అవన్నీ ఎవరు చూస్తున్నారు? శానిటేషన్ వర్కర్ ఈ ఉన్నారు సార్. ఏరియా కాదు, వర్కర్స్కి ఇచ్చారు. ఇక్కడ లోకల్ వర్కర్స్ కాదు సార్, మా పిఎస్సి స్టాఫే చేస్తున్నారు సార్. ఈ స్టాఫే కంటింజెంట్ వర్కర్ చేస్తారు. డెలివరీ రూమ్ సార్. లాస్ట్ మంత్ 4 డెలివరీస్ అయినాయి సార్. ఈ మంత్ ఒక డెలివరీ అయింది సార్. మన పిఎస్సి కూడా మొత్తానికి ఎన్ని అవుతున్నాయి? సంవత్సరానికి 15 to 20 అవుతున్నాయి సార్. లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో ఈ హాస్పిటల్ ఏరియాలో ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి? వీళ్ళు బయట పోతున్నారు కదా? అవును సార్. ఎన్ని బయట పోతున్నారు, ఎన్ని మీరు క్యాటరింగ్ చేయగలుగుతున్నారు? మ్యాక్సిమం మన ఏరియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్, 5 కిలోమీటర్లు. అందుకని ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నాయి సార్. మ్యాక్సిమం 5 కిలోమీటర్స్. 5 ఏది గిద్దలు? గిద్దలు నుంచి ఏరియా హాస్పిటల్ సార్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ 5 గర్ల్స్ ఉన్నారు సార్. అనీమియాకి పెట్టున్నారు సార్. గ్రూప్ కౌన్సిలింగ్ ఉంది. ఇంకోటి అన్కంట్రోల్ షుగర్ ఒక పేషెంట్ సొడ్డా వెంకటరత్నం కూడా ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది సార్. ఈ పిఎస్సి కూడా ఏ గ్రేడ్ వచ్చింది సార్. లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్లో 2nd ర్యాంక్ ఉంది సార్. స్టేట్లో 23 ర్యాంక్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ఈ పిల్లలందరినీ చేశారా? సార్ పిల్లలకి అందరికీ కూడా టెస్ట్ ప్రకారం ఎనీమియా ఉంది సార్. వీళ్ళకి మన టాటా సంజీవిని ప్రోగ్రామ్ లో అడాల్సెంట్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లో ఈ వీళ్ళకి ఎనీమియా పాయింట్ ఆఫ్ వ్యూ లో వీళ్ళతో డిస్కస్ చేయడానికి కోసం వీళ్ళని సెలెక్ట్ చేశాం సార్. అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు ప్రొసీజర్ అంతా కరెక్ట్ చేయండి సార్. మైసెల్ఫ్, నా పేరు పద్మలత సార్, మెడిసిన్ ప్రొఫెసర్ అండి. మేడం విజయ్ గీత, న్యూట్రిషనిస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు నుండి మాట్లాడుతున్నాం సార్. పిల్లలు మీ పేరు చెప్తారా? పరిచయం చేసుకుందామా? My name is Sindhu, sir. గర్ల్స్ My name is Priyanka, sir. Shamima. సింధు, ప్రణీత. ప్రణీత. వెరీ గుడ్. నీ పేరు? Sindhu, ma'am. సింధు. ఈ అమ్మాయి సింధు. సింధు. నీ పేరు? Subhashini, ma'am. ఏంటమ్మా? రక్ష, సుభాషిణి, Raksha. రక్ష, Shamima. షమీమా. షమీమ. హాయ్ గర్ల్స్. Hi, madam. అందరూ లంచ్ తీసుకున్నారా మీరు పిల్లలు? Yes, ma'am. యా. సో మన ఈ రోజు ఏంటంటే అనీమియా గురించి తెలుసుకోవడం కోసం మన సార్ సిఎం సార్ ఎదురుగా మనం ఈ రోజు డిస్కషన్ చేసుకోవడానికి మనం వచ్చాం. సో అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ప్రాజెక్టులకు భూములిచ్చి సహకరిస్తున్న రైతులు, నిర్వాసితులు ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాము పాలన చేపడుతున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని, అలాగే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఇందుకు తనది గ్యారంటీ అంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రైతుల, నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డి సహా జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు. ముందుగా నమస్కారం సార్. నా పేరు దూదేకుల కాసింవలి, మాది సుంకేసుల గ్రామం. ముందుగా మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్దాతలు లాంటి ఇల్లు, వాకిళ్ళు, సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవ్వాలి ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి, మా యొక్క హక్కులు అడగటానికి కూడా మమ్మల్ని బంధించి ఇచ్చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా సుంకేసుల, నా పేరు హనుమ ప్రసాద్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 7,225 మంది నిర్వాసితులున్నారు. ప్రతి ఒక్కరి వెనకాన ఒక విషాద గాథ ఉంటుంది. మీరు ఇంతమంది బాధపడితే 26 మందికి ఇచ్చినట్టు ఇచ్చి, ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మీరు వచ్చి మీ బాధలు చెప్పుకోవాలంటే మీ కష్టాల్లో భాగం పంచుకోకుండా లాఠీ చార్జ్ చేపించి మీ మీద దౌర్జన్యాలు చేశారంటే ఎలాంటి విషయాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇది నా గ్యారెంటీ. దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీషా ఆదివారం విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర PHC వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని PHCలు, పట్టణ ప్రాంతాల్లోని UPHCల పరిధిలో 966 పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందన్నారు. 4,274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్లు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో DMHO డాక్టర్ ఇందుమతి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు భానువారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 966 కేంద్రాలలో, అలాగే ఒక 35 ట్రాన్సిట్ పాయింట్స్లో 34 బృందాలు, అట్లాగే 4,200 మంది సిబ్బందితో ప్రతి చోట 5 సంవత్సరాల లోపల పిల్లలకి పోలియో చుక్కల్ని వేయడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం. పోలియో రహిత సమాజానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా ఏ ఒక్క పిల్లడు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేస్తే ఈ పోలియో మళ్ళించకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మన జిల్లాలో అధికారులందరూ, ఇటు DMHO, అలాగే గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఆశా వర్కర్స్, ANMs, డాక్టర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, మీరు చిన్నపిల్లల్ని తీసుకొని ఈవెన్ ట్రావెల్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా బయట ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రం లేదా PHC లేదా బస్ స్టాండ్లో పెట్టిన పోలియో బూత్ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళు వచ్చి పోలియో డ్రాప్ని వేస్తారు. దయచేసి పోలియో డ్రాప్స్ని పిల్లలకి వేసేలాగా చూసుకోండి. 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి కంపల్సరీగా ఈరోజు పోలియో చుక్కలు వేయించండి. ఎవరైనా పొరపాటున ఈరోజు మరీ అత్యవసర పరిస్థితుల్లో మిస్ అవుతే రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మన సిబ్బంది వస్తారు. వాళ్ళు పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు దయచేసి మీ పిల్లలకి ఆ పోలియో చుక్కలు వేయించండి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, రాజకీయ కక్ష సాధింపులు తమ లక్ష్యం కాదని ఏపీ ప్రభుత్వపు గన్నవరం ఎమ్మెల్యే
యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆయన శనివారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెళ్లిన ఆయన పర్యటన అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, సాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ర్యాలీగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తనపై నమోదు చేసిన తప్పుడు కేసుల కారణంగా దాదాపు 20 నెలల పాటు కోర్టుల చుట్టూ తిరిగి కోర్టు అనుమతి లభించిన తర్వాతే అమెరికా వెళ్లానని తెలిపారు. వల్ల 20 మాసాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టులు పర్మిషన్ ఇచ్చినాక 20 మాసాల తర్వాత అమెరికా వెళ్ళొచ్చా, వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్ళొచ్చా. అమెరికాలో ఉన్న నిరంతరం గన్నవరం అభివృద్ధి కోసమే పనిచేసా. ఈ పోలవరం కెనాల్, ఎరువుల కెనాల్ అనుసంధానం కానీ ఇవన్నిటికీ మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, మనం పనిచేస్తున్నాం లేదని ముఖ్యం. మన పనితీరే ప్రామాణికం తప్ప మనం దాదాపు 750 రోజుల పైన నేను ఎమ్మెల్యే అయితే నేను కేవలం 20 రోజులు, ఇప్పుడు 10 రోజులు, అంతకుముందు 30 రోజులు తప్ప మిగతా 5 రోజులు విజయవాడలోనే ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్నా. హైదరాబాద్లో ఉండి రాజకీయాలు చేయలే, నేను ఇంకెక్కడ ఉండి రాజకీయాలు చేయలే. లేకపోతే ఎన్నికల్లో నాకు ఓటే లేదనే ఉద్దేశంతో నేను రాజకీయ కక్షలు తీర్చుకోలే. నేను గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా నేను ఇచ్చిన హామీలను సొంత నిధులతో అమలు చేసే తప్ప మోటార్లు వెనక్కి తీసుకుంటాం, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు నేను చేయలే. రైతులకు నా సొంత నిధులతో డబ్బులు ఇచ్చా. 6 కాలం కష్టపడే రైతు సోదరులకి నేను అమెరికాలో ఉన్నప్పుడు 38 కోట్లు కేటాయించినందుకు పోలవరం కెనాల్ని, ఏలూరు కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యటువంటి తిప్పి చూపించినట్టుగా ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు విజయవాడ ట్రావెల్ చేసి వాటర్ మళ్ళీ కృష్ణానది నుంచి బ్యాక్ ఏలూరు కాలువకు వస్తాం, కరెక్ట్ కాదని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. ఇది ఇందాక ఎవరో సోదరుడు అడుగుతున్నాడు, మనం చేస్తే వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారని. గన్నవరం ప్రజల అభివృద్ధి జయంగా పనిచేస్తున్నా. సక్సెస్కి మెనీ ఫాదర్స్ ఉంటారు, ఎవరికాడ నేనే చెప్పుకుంటారు తప్ప నేను నా కష్టం నేను చేసిందే చెప్తా, చెప్పేదే చేస్తా, చెప్పింది చేస్తా, చేసేదే చెప్తా తప్ప పనికి మాలిన పనులు చేయడానికి రాజకీయాల్లో రారని చెప్పా. ఈ నియోజకవర్గంలో 12 సంవత్సరాల తర్వాత మట్టి ఉచితంగా రైతు సోదరులకి పొలాలకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భం ఇది. అలాగే 38 కోట్లు కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ గన్నవరం ప్రజల తరఫున అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నేను ఇచ్చిన సూపర్ 6లో మల్లవల్లి ఎస్సీ జెడ్ని తీసుకొచ్చా, అశోక్ లేని వెనక్కి తీసుకొచ్చా, 920 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు దాన్ని ఆక్రమిద్దామని చూసిన పరిస్థితి. కానీ నేను గన్నవరం ప్రజల అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, రేపు చెప్తా. గన్నవరంలో పాదయాత్ర చేశా, గన్నవరం ప్రజల సమస్యలు నాకు తెలుసు. సూపర్ 6 ప్రకటించినట్లో 3 చేశా, ఇంకా 3 చేయాలి. 4வது నేను చేయాల్సింది ఏం లేదు. చంద్రబాబు గారు ఇళ్లపట్టాలు ఇచ్చే పరిస్థితి. జర్నలిస్ట్ సోదరులు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సోదరులు కూడా ఇళ్లపట్టాలి మన అసెంబ్లీలో కోరా. అసెంబ్లీలో 2 గంటల 45 నిమిషాలు గన్నవరం ప్రజా సమస్యల గురించే మాట్లాడే, విప్పుగా ఉండి మాట్లాడుకోవడం సందర్భంలో కూడా గన్నవరం నియోజక ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ని, గన్నవరం నియోజక చరిత్రలో నేను మెజారిటీ ఇచ్చినందుకు గన్నవరం ప్రజల అభిమానాన్ని వెలకట్లేంది. నా ఊరు కాకపోయినా సొంత ఊరు బిడ్డ ఆదరించి నేను ఓడిపోయింది 270 ఓట్లతో అయితే దాదాపు ఎన్ని రెట్లో విలేకరులు మీరు లెక్క వేసిన అవసరం ఉంది. జర్నలిస్ట్ నాకు 37,628 ఓట్ల మెజార్టీ అంటే దాదాపు 120 రెట్లు పైన మెజార్టీతో గెలిపించిన గన్నవరం ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పా. గన్నవరం నియోజక ప్రజల ఎజెండాగానే పనిచేస్తున్నా తప్ప యూట్యూబ్ ఛానల్ వాళ్ళ కోసం నేను పనిచేయట్లా. గన్నవరం సెంటర్కి వెళ్ళి చూస్తే, గతంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసిన రోడ్డు చూస్తే, అలాగే మీరు ఏ ఊరు రోడ్డు చూసినా, ఎనికేపాడు దగ్గర రోడ్లు చూసినా అభివృద్ధి తేటతెల్లం కనపడుతుంది. మల్లవల్లిలో రాబోయే కాలంలో పరిశ్రమలు వస్తాయి. రాబోయే అతి త్వరలో ఒక వారంలో మల్లవల్లి విజిట్ చేసి ఇండస్ట్రీస్ త్వరగా పరిశ్రమలు పెట్టమని, త్వరగా కంప్లీట్ చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని కోరతా. 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. అంతే తప్ప రాజకీయాలు వేదికగా రాజకీయం చేయటమే లక్ష్యంగానే పనిచేయట్లా. పిలవని పేరంటానికి వెళ్ళే మనిషిని కాదు నేను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా తప్ప ఈ నియోజకవర్గానికి తలవంపులు తెచ్చే పని చేయనని చెప్పా. గతంలో భువనేశ్వర్ గారిని అవమానించి ఈ నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి నగ్గుబాటుకు గురై నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం నుంచి గెలిచి భువనేశ్వర్ గారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పా. నేను చెప్పిన మాటకి మీరు గన్నవరం ప్రజలను ఆదరించి ఎప్పుడూ లేనంత మెజారిటీ ఇచ్చిన శాసనసభ పంపించిన వాళ్ళ రుణం తీర్చుకుంటాకే పనిచేస్తున్నా తప్ప దీంట్లో రాజకీయాలు చేయడానికి పనిచేయట్లా. ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 1వ డివిజన్కు అతి సమీపంలో ఉన్న గుణదల రైల్వే స్టేషన్ పరిధిలోని అత్యంత రద్దీగా ఉండే లెవెల్ క్రాసింగ్ గేట్ 316 స్థానంలో 98.68 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక రోడ్డు ఓవర్ బ్రిడ్జికి సోమవారం అంకురార్పణ జరగనుంది.
దశాబ్దాల కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల కష్టాలకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ శాశ్వత పరిష్కారం చూపించి వారి కష్టాలకు చెక్ పెట్టారు. ఇప్పటికే పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శివనాథ్ తాజాగా మరొక మంచి కార్యక్రమానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే 3 దశాబ్దాల కాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు. ప్రతిరోజు ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ మీదుగా దాదాపు 170 రైళ్లు రాకపోకలు జరుగుతుండగా 14 నుండి 16 గంటల పాటు గేటు మూసివేయాల్సిన పరిస్థితి. ఇక ఒక్కోసారి వాహనదారుల పరిస్థితి 10 నుంచి 15 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తే ఒక్కోసారిగా గేటు వేసిన వెంటనే ట్రాఫిక్ సమస్యతో మరో 10-15 నిమిషాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఈ సమస్యను 15 నిమిషాల నుండి 1 నిమిషానికి తగ్గుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, సెంట్రల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ధ్యానచంద్ర శనివారం సాయంత్రం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా తక్కువ పురోగతి నమోదైన పోలింగ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని మల్లికార్జునపేట, చిట్టినగర్, సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని మధురానగర్ ప్రాంతాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ పర్యటనలో పశ్చిమ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు, అదనపు కమిషనర్ శకుంతల, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఏఈఆర్ఓలో సిబ్బంది పాల్గొన్నారు. అమరావతిలో భారీ అవినీతి జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తోందని విమర్శించారు. 3 పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారని మండిపడ్డారు. ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడి వెనుక కుట్ర ఉందని, వైఎస్ జగన్ను కలిసిన రైతులను భయపెట్టడమే లక్ష్యమని ఆరోపించారు. ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ను కలిసి అమరావతి రైతులు తమ సమస్యలను వివరించారని తెలిపారు. అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోందని, రైతుల భూముల్లో మట్టి తవ్వకాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. లేదా ఇవ్వని రైతులకు గాని వాళ్ళని వేధించడం గాని ఇట్లాంటివన్నీ కూడా 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని పర్యవసానం అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే, ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిగా పడ్డారో, లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో, లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల లేదా దుర్మార్గపు చర్యల వల్ల, దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని, కష్టాల్ని, ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు, లేదా మేము ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అమరావతి రాజధాని పూలింగు లేదా ఎక్విజిషన్ యాక్ట్ వాటి జోలికి నేను పోను, కానీ పూలింగ్కు ఇవ్వని వాళ్ళని ఎక్విజిషన్ ద్వారా తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చేయని తప్పులేదు, కానీ చట్ట ప్రకారం మేము ఇవ్వము పూలింగ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. చట్టంలో ఏమి ఉందో దాని ప్రకారం ప్రొసీజర్ అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే పెనుమాక, ఉండవల్లి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము పూలింగ్కి ఇవ్వన్నాము, ఆ కక్షతో ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చారు, అది కూడా సరిగ్గా అమలు చేయకోకుండా మా మీద ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మీ సహాయం కావాలి అని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా విని, నేను కమిటీని వేస్తున్నాను, లీగల్గా అదేవిధంగా పొలిటికల్గా అని చెప్పడం, మమ్మల్ని అందరినీ కమిటీగా వేయటం, లీగల్గా కూడా ఒక కమిటీని వేయటం జరిగింది. మేము ఇప్పటికీ రైతులతో 2 సార్లు కూర్చున్నాం. ముందు వాళ్ళు ఏమడిగారంటే, లీగల్గా మీరు ఏమి సహాయం చేయగలుగుతారో వచ్చి మా గ్రామాల్లో చెప్పండి అంటే లీగల్ టీమును పంపించాం.
వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత మళ్ళా రెండో సమావేశంలో అందరికీ నమస్కారం. ఏదైతే అమరావతిలో రాజధాని పేరుతో అనేక మంది రైతుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూముల్ని భయపెట్టైనా లాక్కోవాలని చెప్పని చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ రైతుల ఒక సూచనలతో ఆ రైతుల ఒక రిక్వెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు పరిరక్షణ కమిటీ 2 సార్లు మా పార్టీ ఆఫీసులో వాళ్ళతో సమావేశమై వాళ్ళు మీరందరూ గారు మా దగ్గరికి వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది, మమ్మల్ని వాళ్ళందరూ గారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరందరూ గారు రావాలి అని చెప్పని వాళ్ళు కోరితే ఈరోజు మేము అందరం గారు వెళ్ళాం. మేమేమి మనుషులను పోజేసుకునేల్లా, మా కార్యకర్తలను పోజేసుకునేల్లా ఈరోజు నాయకులుగా ఎవరైతే ఆ కమిటీ సభ్యులు ఉన్నారో మా లీగల్ టీం ఉందో మేమందరమే ఆ ప్రాంతంలో ఉన్న రైతులను కలుద్దామని చెప్పని వెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు రౌడీలు ముందు తాగించి ఎవరైతే అక్కడ ఇసుక మాఫియా మట్టి మాఫియా చేస్తున్నారో వాళ్ళందరిని గారా చిల్లర వ్యక్తుల్ని పోజేసి ఈరోజు వైసీపీ నేతలు ఎప్పుడూ విధానాలపై మాట్లాడారని తిట్ల దండకం అందుకుంటారని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో కాకినాడకు చెందిన వైకాపా నేత ఎంత దారుణంగా దూషించారో అంతా చూశారన్నారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వైకాపా నేతలు ఏమాత్రం తగ్గకుండా మాట్లాడుతున్నారని అన్నారు. జనసేన నేత పంత నానాజీ మాట్లాడిన మాటలు తాను వినానన్న పవన్ అలాంటి వాటిని ప్రోత్సహించానని చెప్పారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన వారి వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తా, సమాచారాన్ని పారదర్శకంగా సేకరించడమే కమిటీల బాధ్యత. కమిటీల ఎంపికపై కొందరు విమర్శలు చేస్తున్నారు, అది సరికాదు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారనే దాన్ని బేరీజు వేసుకున్నాం. కమిటీలో ఉన్న వారికి విధి విధానాలు అందిస్తాం. సేకరించిన సమాచారాన్ని అన్న దృష్టికి తేవాలి. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని గుర్తించాలని పవన్ సూచించారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశానికి వచ్చేసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు, సీనియర్ నాయకులు, సాధక్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చప్పట్లు కొట్టచ్చు పర్లేదు. ఏది సందేహంతో చేయకండి, నిస్సందేహంగా చేయండి. ఇది గత సంవత్సరం మన 12.5 లక్షలు ఉన్న జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం దాదాపు 22 లక్షలకి చేరింది. అంటే అందరూ క్షేత్రస్థాయిలో బలంగా జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకపోతే ఇది నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు, మీరందరూ నన్ను నమ్మి పార్టీని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈ ఒక్కడితో మొదలైన ఈ పార్టీ ఈరోజు 22 లక్షల మంది ఉద్యమీలతోటి చాలా ఒక బలమైన సమూహంగా తయారైంది. ఎప్పుడు ఒక వ్యవస్థ నిర్మించాలి అంటే వ్యక్తే మొదటి కదులుతాడు. ఒక ఇలాంటి భావజాలం కావాలి, ఇలాంటి వ్యవస్థ కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తే ముందుకు వస్తాడు. ఫస్ట్ వ్యక్తులు వ్యవస్థను నిర్మిస్తారు, ఆ వ్యవస్థ వ్యక్తులను నిర్మించాలి, నాయకులను తయారు చేయాలి. సో దాంట్లో భాగంగా ఒక 2014 మనం మొదలుపెట్టింది, నేను ఒక్కడిని మొదలుపెట్టి కొద్దిమంది జాయిన్ అయ్యి అలా ఈ రోజున ఒక మనకి ఎమ్మెల్యేలు కావచ్చు, 22 లక్షల మంది సభ్యులు కావచ్చు, ఉద్యమీ సభ్యులు కావచ్చు, సాధక్స్ కావచ్చు, 17,000 మంది సాధక్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ప్రభుత్వ వైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా.
వెలిగొండ ప్రాజెక్టు పరిధి రైతులు నిర్వాసితులతో సమావేశంలో సీఎం చంద్రబాబు. సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నాం ఎస్టీబీ న్యూస్.